హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా మన పిఎం మోడీ గారికి టీచర్స్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్యాట్రిక్ గారు ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ అవార్డు పేరేందంటే బ్లూ హారిజన్ అవార్డు అనేది మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అసలు ఈ అవార్డు ఇచ్చే విధంగా మన మోడీ గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో సీచెల్స్ అనేది ఒక చిన్న దీవుల సముదాయం అండి. ఆ దీవుల సముదాయానికి ప్రెసిడెంట్గా ఇప్పుడున్నటువంటి వ్యక్తి అంటే డాక్టర్ ప్యాట్రిక్ హెర్మైనీ. సో ఆయన మన మోడీ గారికి బ్లూ హారిజన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇంత మంచి పురస్కారాలన్నీ చాలా వస్తున్నాయంటే ఆయన చేసేటువంటి సేవల్ని గుర్తించి పలు దేశాలు ఆయన్ని సత్కరిస్తున్నాయన్నమాట ఇటువంటి అవార్డ్స్ తోటి. సో రీసెంట్గా వచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో దాని పేరేంటంటే గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అనేటువంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చింది టీచర్స్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్యాట్రిక్ హెర్మైనీ గారు. సో ఇది ఎందుకోసం ఇస్తారు అంటే ఈ బ్లూ ఎకానమీని దృష్టిలో ఉంచుకొని బ్లూ హారిజన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సంథింగ్ లైక్ బ్లూ అనేటువంటి పదం వచ్చిందంటే అది సీకి సంబంధించింది, అంటే సముద్రాలకి సంబంధించినటువంటి గుర్తింపుగా బ్లూ ఎకానమీ, బ్లూ ఆరిజిన్ ఈ విధంగా పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడైతే ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే సముద్రంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉంటుందో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకొని అక్కడ ఎవరైతే సంరక్షిస్తూ ఉంటారో సముద్ర భూభాగాలని, అంటే అక్కడ పొల్యూషన్ రాకుండా కావచ్చు, లేదా అక్కడ పగడపు దీవుల్ని సెక్యూర్ చేయడం కావచ్చు, ఇటువంటి వర్క్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని గుర్తిస్తూ ఉంటారు అనమాట బ్లూ ఎకానమీ ద్వారా. అండ్ ఇక్కడ ఏదైతే చెప్తూ ఉన్నామో సీచెల్స్ అనేది అది ఒక స్మాల్ ఐస్లాండ్ గ్రూప్ అనమాట. వాళ్ళు గుర్తించారనమాట మన దేశ మోడీ గారు ఏ విధంగా అయితే బ్లూ ఎకానమీని ఎఫిషియెంట్గా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు కొన్ని ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మన మోడీ గారు మంచిగా అందరితోటి ఫాలో అయ్యే విధంగా దేశాన్ని, ప్రపంచాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా ఈ అవార్డు అనేది ఇవ్వడంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ని గుర్తించే విధంగా, వాటి కోసం పాటుపడే విధంగా కొన్ని వర్క్స్ అనేవి బాగా చేయగలిగారు అనమాట. ఏ విధంగా అంటే మిషన్ లైఫ్ అనమాట. సో మిషన్ లైఫ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ప్రకృతితోటి మమేకమై జీవించడం లేదా ప్రకృతిని కాపాడే విధంగా మన జీవితాన్ని మార్చుకోవడం అనే విషయాల్ని మిషన్ లైఫ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఆయన ఫాలో అవడమే కాదు, చాలామంది ఫాలో అయ్యే విధంగా అటువంటి పథకాలను కావచ్చు, విషయాలను కావచ్చు ప్రపంచానికి, మన భారతదేశానికి కూడా తెలియజేశారనమాట. అంటే ప్రకృతి మమేకమై జీవించినప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ప్రకృతి వనరులను వినియోగించుకోవడమే ఇందులో భాగం అనమాట. అండ్ మనకి ఈ మధ్యకాలంలో బాగా తెలిసిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దానిలో భాగంగా రూఫ్ టాప్ సోలార్స్ని కానీ ఎక్కువ చోట్ల ఇన్స్టాల్ చేయడము అండ్ చాలా సబ్సిడీస్ ద్వారా, పథకాల ద్వారా చాలా మందికి అందుబాటులో ఉండే విధంగా సోలార్ ప్యానెల్స్ని అవైలబిలిటీలోకి తీసుకొని వచ్చి మన దేశంలో వినియోగంలోకి వచ్చేటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా సౌర విద్యుత్ శక్తి అయ్యే విధంగా ఉండాలి అని సంకల్పించి చేసింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. ఇది స్టార్ట్ చేసిన మన దేశమే అండ్ చాలా దేశాలు కూడా మన దేశాన్ని ఫాలో అవుతున్నాయి. అండ్ ఏక్ పేడ్ మాకే నామ్. సో ఇది చాలా పాపులర్ అయిందండి, ఎందుకంటే మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే మన తల్లి యొక్క గుర్తుగా, తల్లి పేరు మీదుగా ఒక మొక్క అనేది నాటండి అని ఈయన చెప్పడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఆ మొక్కని నాటి దాన్ని సంరక్షించాలి. కనీసం ఒక మొక్క అయినా ఒక మనిషి నాటగలిగితే మన భూమిని కాపాడచ్చు అనే విధంగా ఈ యొక్క ఏక్ పేడ్ మాకే నామ్ తోటి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏవైతే ఇనిషియేటివ్ తీసుకొచ్చారో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని టీచర్స్ ప్రెసిడెంట్ గారు బ్లూ హారిజన్ అవార్డు అనేది మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్గా ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది ఈ మంత్లో. సో అక్కడ వెనిజులాలో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ని దృష్టిలో ఉంచుకొని మన ఇండియా నుంచి త్వరితగతిన ఒక రెస్క్యూ టీమ్ని పంపించడం జరిగిందనమాట. దాన్ని ఆపరేషన్ అమిస్తాద్ అనే పేరుతోటి పిలవడం జరిగింది. అండ్ దీనిలో ఏ విధమైనటువంటి విషయాలను కూడా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇండియా వాళ్ళు ఆపరేషన్ అమిస్తాద్ అనేటువంటి పేరుతోటి వెనిజులా దేశానికి ఒక ఆపరేషన్ టీమ్ని పంపించడం జరిగింది. ఏ విధమైనటువంటిదంటే
అక్కడ రీసెంట్‌గా జూన్ 24న చాలా పెద్ద ఎత్తున భూకంపం అనేది రావడం జరిగింది వెనిజులాలో. సో, ఎంత ఎత్తున వచ్చిందంటే 7.2 నుంచి 7.5 రిక్టర్ స్కేల్ అమౌంట్ తోటి, మాగ్నిట్యూడ్ తోటి వచ్చినటువంటి భూకంపం ఏదైతే ఉందో దానిలో చాలామంది గాయపడ్డారు. చాలామంది వాళ్ళ ప్రాణ నష్టం గూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, మనుషులకి మానవతా దృక్పథంతో సేవలందించడానికి కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో హాస్పిటల్స్ కావచ్చు, లైక్ ఏదైతే నర్స్ ఫెసిలిటీ, డాక్టర్ ఫెసిలిటీ, కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మన దేశం నుంచి సహాయకంగా పంపించారనమాట. సో, దానికి పెట్టినటువంటి పేరే ఆపరేషన్ అమిస్తాద్ అనేటువంటి పేరుతోటి పంపించడం జరిగింది. ఏ దేశానికి ఆపరేషన్ అమిస్తాద్ అనేది పంపించడం జరిగింది అంటే వెనిజులాకి. అండ్ ఇక్కడ ఏవేమి పంపించారు? సో, 2 ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లనమాట. సి-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లని రెండిటిని పంపించడం జరిగింది వెనిజులాకి. సో, క్యారింగ్ మొత్తం 41 మంది ఇండియన్ ఆర్మీ రెస్క్యూ అండ్ మెడికల్ టీమ్‌ని వెనిజులా దేశానికి పంపించారు. అండ్ దాంతో పాటు 60 మంది పారా ఫ్ పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గూడా పంపించారు. అండ్ దాంతో పాటు 9 మంది మెడికల్ ఆఫీసర్స్‌ని గూడా, ప్రొఫెషనల్స్‌ని గూడా పంపించారనమాట. ఎందుకంటే ఇటువంటి భూకంపం జరిగినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా సహాయం అందించాలి, వాళ్ళు అక్కడ ఎలా ప్రాణాల నుంచి కాపాడాలి, ఇటువంటి విషయాల్లో తర్ఫీదు పొంది ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గూడా పంపించారనమాట. అండ్ దాంతో పాటు అక్కడ అవసరమైనటువంటి మెడికల్ సప్లీస్ ఏవైతే ఉంటాయో, దాదాపు 35 టన్నుల మెడికల్ సప్లీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మానవతా దృక్పథంతో వెనిజులా దేశానికి మన దేశం నుంచి సహాయంగా అందించారనమాట. అండ్ 2 భీమ్షమ్ క్యూబ్స్ కూడా పంపించడం జరిగిందనమాట. ఇవేంటంటే ఒక టెంపరరీ హాస్పిటల్ యూనిట్స్ లాగా. అక్కడ అంతా ఆహ్, ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ అన్నీ కూలిపోయాయి. హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ టెంపరరీ హాస్పిటల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో మనం ఏర్పాటు చేసినయి పోర్టబుల్ టైప్‌వి. ఇవి అక్కడ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయన్నమాట. అందుకోసం రెండిటిని స్పెషలైజ్డ్ యూనిట్స్‌ని ఎక్విప్‌మెంట్ ద్వారా ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆపరేషన్ అమిస్తాద్‌లో భాగంగా వెనిజులా దేశానికి మన దేశం నుంచి సహాయంగా అందించడం జరిగింది. సో, ఆపరేషన్ అమిస్తాద్ ఏ దేశానికంటే మన దేశం నుంచి వెనిజులా దేశానికి భూకంపంలో చిక్కుకొని బాధపడుతున్నటువంటి వ్యక్తుల సహాయం కోసం పంపించినటువంటి సహాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే మేము అటువంటి వీడియోస్‌ని మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.